బాధలు నాకే ఎందుకు వస్తాయి? ఇదే ఆనందం సుఖం వచ్చినప్పుడు మనం ఎందుకు ప్రశ్నించుకోము? ఎందుకంటే బాధలు వచ్చినప్పుడు భయం వస్తుంది. తర్వాత ఏం చెయ్యాలో తెలియదు కాబట్టి. మన ఆనందాలకు సుఖాలకు బాధలకు మనం కారణమా? సరే, అలాగే అనుకుందాం. అన్నీ తెలిసి చేస్తున్నాం అనుకుందాం. మరి ఏమీ తెలియని పిల్లలు ఎవరి కడుపున పుట్టాలి? కుటుంబ పరిస్థితులు బట్టి వాడికి వచ్చేవి బాధలు ఆనందాలు. అంటే వీటినే కర్మలు అనుకుంటే ఇవన్నీ మనం అనుభవించాలి అని ఎవరో మనల్ని ఎవరి కడుపున పుట్టాలి, ఎవరికి పుట్టాలి అని డిసైడ్ చేస్తున్నారు. అంటే జీవితాలు ఎలా ఉండాలి అని తల్లి కడుపులో ఫార్మేషన్ జరగటానికి ముందే డిసైడ్ అయిపోతున్నాయి. అంటే ఎవరో ఒకరి ద్వారా మనం పుట్టాం, కానీ మన అన్ని రకాల పరిస్థితులు, బాధలు, ఆనందాలు, సంతోషాలు, సుఖాలు మరి దేనికైనా ఎవరు కారణం కాదు. మరి ఎవరు కారణం? మనం ఎప్పుడైనా ఏ దేవుడినైనా, అది హిందూ అయినా కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, జైన్స్ కావచ్చు, బుద్ధిజం కావచ్చు, మనం నమ్మే ఏ మతంలో ఉన్నటువంటి దేవుడైనా కానీ మనల్ని మతాన్ని కానీ విగ్రహ ఆరాధనను కానీ నమ్మకపోయినా ఏదో ఒక రూపంలో చూస్తున్నటువంటి ఒక శక్తి, ఆ శక్తి ఎప్పుడూ మాట్లాడదు, ఏమీ చెప్పదు. కానీ మనమే అది చెప్పింది అని అంటాం, ఆ శక్తి వల్లే జరిగిపోయింది అని అంటాం. ఆ చెప్పింది అనుకుంటుంది మనమే, జరిగిపోయింది అని అనుకుంటూ చెప్పుకుంటుంది మనమే. మనమే అంటే బయటికి కనిపించే శరీరం కాదు, మన లోపల ఎవరో ఒకరున్నారు. అది ఎవరు అని ఎలా తెలుస్తుంది? ఈ శరీరం ద్వారా ఏమంటే ఆ పనులు చేసి దరిద్రాలు, అన్ని రకాల ఇబ్బందులు ఈ శరీరాన్ని ఉపయోగించి చేసి జీవితాంతం మనతోనే, అంటే శరీరంతోనే ఉంటాను అని నమ్మించి మన లోపల ఉంటూ మనకు తెలియకుండా ఏదో ఒక రోజు శరీరాన్ని ఇక్కడే వదిలి కనపడకుండా వెళ్ళే వాళ్ళు ఒకరున్నారు. అది చనిపోయిన తర్వాత ఎలాగో మనకు తెలియదు, కానీ మన లోపల ఒకరు ఉన్నారు. అది ఎవరు అని కనుక్కుంటే మనకు కనిపించని ఒక శక్తి మనల్ని నడిపించేది ఏదో మనలో ఉంది అని అనిపించవచ్చు. అంటే మనలో ఇద్దరున్నారు. బయటికి కనిపించే ఈ శరీరం, కనపడని లోపల బయటికి కనిపించే శరీరం ద్వారా పనులు చేసే మరొకరు. కాబట్టి చేసిన దేనికైనా బయటకు కనిపించే ఈ శరీరానికి అంటుకుంటుంది. అందుకే శరీరాన్ని, లోపల ఉండే వారిని సపరేట్గా చూడాలి. లోపల ఉండే వాళ్ళంటే దాన్నే మనం ఆత్మ అంటాం, సోల్ అంటాం. అందుకే కాబోలు ఎక్కడెక్కడో ఎన్నో శరీరాలు మార్చుకుంటూ వాటి తాలూకా కర్మలు ఈ శరీరం నుంచి ఇంకొక శరీరానికి, ఆ శరీరం నుంచి ఇంకొక శరీరానికి మార్చుకుంటూ అవి అనుభవించడానికి మరొక శరీరాన్ని సహాయంగా తీసుకుంటూ ఈ లోపల ఉండేటటువంటి వాళ్ళు ఒకరు మన ఊర్లకి బస్సులెక్కి తిరిగినట్టు మన శరీరం లోపలికి వెళ్ళి ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి తిరుగుతున్నారు అనుకుంటా. అంటే మనకి ఏం జరిగినా అనుభవించాలి, ఈ శరీరం ద్వారా తీర్చేయాలి. అది బాధైనా, పుణ్యమైనా, సంతోషమైన ఏదైనా ఈ శరీరం ద్వారా తీర్చేస్తే మళ్ళీ బాధపడడానికి, సుఖపడడానికి ఈ శరీరం అవసరం ఉండదు. ఈ శరీరం అవసరం లేదు అంటే తల్లి కడుపున పుట్టి మరొక జన్మ కోసం మనం మళ్ళీ బ్రతకాల్సిన అవసరం కానీ, పుట్టాల్సిన అవసరం కానీ లేదు. అంటే ఈ శరీరం ఫార్మేషన్ జరగటానికి మరొక తల్లి కడుపు అవసరం లేదు. పుట్టుకే లేదంటే జన్మే లేదు, జన్మే లేదంటే సుఖం లేదు, దుఃఖం లేదు, బాధలు లేవు, సంతోషాలు లేవు. ఇవేమీ లేవంటే నువ్వే లేవు. నువ్వే లేకుండా చేసుకోవాలి అంటే ఏం చేయాలి? నీ లోపల ఎవరున్నారో వాళ్ళని మనం వెతకాలి, బయట కాదు, మన లోపల వెతకాలి. హూ యామ్ ఐ? రమణ మహర్షి గారు చెప్పిన సిద్ధాంతం ఇదే.
నేను ఎవరు, నా లోపల ఉన్న వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ శరీరాన్ని వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోతారు, తర్వాత ఎక్కడికి వెళ్తారు. దీన్నే మనం కర్మలు, వాటి ద్వారా వచ్చే బాధలు, సుఖాలు, దుఃఖాలు ఇవి అన్నీ అనుభవించడానికి మన లోపల ఉన్నవారు శరీరాన్ని మార్చుకుంటూ వెళ్తారు అనుకుంటాం. అదే భగవద్గీతలో చెప్పినట్టు మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఒక శరీరం నుంచి మరొక శరీరాన్ని మార్చుకుంటూ వెళ్తుంది. ఇదే శరీరం నిత్య యవ్వనంగా ఉన్నట్టయితే దీనికి యవ్వనం, ముసలితనం ఇటువంటివి ఏమీ లేకపోతే మన లోపల ఉండేవాళ్ళు ఎప్పుడు ఉంటారనుకుంటా. దీన్నే మనం జన్మలు, పునర్జన్మలు, కర్మలు, మోక్షాలు అంటాం. దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది, మనం ముందు చూసేటటువంటి వ్యక్తుల యొక్క బాధలు, సుఖాలు, దుఃఖాలు ఎక్కడి నుంచి వచ్చాయో మనకు తెలియదు, తర్వాత ఎక్కడికి పోతాయో మనకు తెలియదు. వాళ్ళు ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు. మనం చూస్తున్నది అంతా ప్రస్తుతమే. గతము మనకు తెలియదు, భవిష్యత్తు మనకు తెలియదు. ఇది తెలిసిన దేవుడు మనకి కనపడడు. అది ఉన్నాడా లేదా అని మనకు తెలుసుకోవడానికి మన లోపల ఉన్న వాళ్ళు లేకపోతే ఈ శరీరం ఏమవుతుందో అని ఆలోచించుకుంటే, లోపల కనపడని వాళ్ళు ఉన్నారు అని ఎలా నమ్ముతున్నామో కనిపించని దేవుడు కూడా ఉన్నాడు అని నమ్మాల్సి వస్తుంది.